ముఖ్యంగా విశ్వాసాల విధ్వంసం, ఆచారాల యొక్క మొత్తం ఒక రకమైనటువంటి విద్రోహం, ఆచారాల విద్రోహం, విశ్వాసాల విధ్వంసం, టోటల్ గా భగవంతుడినే పగబట్టి ఒక కుట్ర కోణం ఇందులో ఉంది అని సిబిఐ ఛార్జ్ షీట్ లో సూచాయిగా పేర్కొన్నటువంటిది కూడా ఉంది అందులో. కానీ ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ పరీక్షలో జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ ఛార్జ్ షీట్ పేర్కొంది కదా. మీడియాకి ఇవ్వండి, మరి మీరే కదా అధికారులు, మీరు జైల్లో పెట్టి సంఖ్యలో పెట్టుకోవడం ఎందుకు? సిబిఐ రిపోర్ట్ మీడియాకి ఇవ్వండి, ప్రత్యక్షంగా మీడియాకి ఇవ్వండి, మీడియా దాన్ని అనౌన్స్ చేస్తుంది కదా ఏముందో. బుక్కులు చెప్పలేండి. ఛార్జ్ షీట్ రిపోర్టు మీకు కావాలంటే ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు. 200 పేజీలు ఉంది, నేను తీసుకున్నాను, నేను చదివాను. అదండి ఛార్జ్ షీట్ అవైలబుల్ లేకపోవడం లేదు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏదో పేరు ఉందండి, లీగల్ గా నేను చెప్పలేకపోతున్నాను. అందులో ఒక 40 సెక్షన్లు, ఒక 30 మంది పేర్లు, మొత్తం అన్ని కూడా నోట్ చేస్తున్నాయి. ఇంకా నేను పూర్తిగా చదివి ఉంటే మీకు ఇతర విషయాలు కూలంకుషంగా చెప్పేవాడిని. సరే పక్కన పెట్టు. ఛార్జ్ షీట్ లో లీగల్ జ్యుడిషియల్ టెక్నికల్ టెక్నాలజీ ఇంకా నాకు పూర్తిగా చూసుకోవాలి. అయిపోయింది. ఇక విశ్వాసాల విధ్వంసం, ఈ యొక్క ఆచారాల విద్రోహం, దేవదేవుడి మీద కుట్ర అని ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే అండి, అందులో వైసీపీ వారిని నేను ఎందుకు దాన్ని కారణాలు నేను చేయగలుగుతున్నానంటే, డిక్లరేషన్ ఇవ్వకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తర్వాత చెప్పులతో మాడి వీధుల్లో తిరగడం, తర్వాత ఆయన సతీ సమేతంగా కార్యక్రమాలకి, హిందూ కార్యక్రమాలకు ఆర్థిక పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా? మీ పవన్ కళ్యాణ్ గారి భార్య గారి హిందువా? పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా వస్తున్నారా? ఆయన సనాతనే, ఆయన బొట్టు ముట్టుకొని పాదాలు కడిగినంత మాత్రం సనాతనేతావా? సనాతని 3 భార్య 2 భార్యలు 3 భార్యలు చేసుకుంటాడా? సనాతనే అంటే హిందూ ధర్మం అంటే ఒకే సతీ భార్య, ఒకే సంసారం చేయాలండి. మరి ఆయన ఎక్కడైనా వచ్చారా తన సతీ సమేతంగా వాళ్ళ భార్యతో వచ్చాడు ఎప్పుడైనా? గుడికైనా వచ్చాడా? ఆమె హిందువా? ఆమె హిందువా? చంద్రబాబు నాయుడు బైబిల్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ చనిపోయిన వ్యక్తి కొడుకు కానీ గడ్డ కూడా చేయించుకోలేదు, పిండం పెట్టాడు. ఇప్పుడు హిందువులు అనుకుంటే హిందువు కాదు, ఆయనేమో క్రిస్టియన్ కాబట్టి. అంటే క్రిస్టియన్స్ అంతా హిందువుల వ్యతిరేకులా? క్రిస్టియన్స్ అంతా తిరుమల లడ్డు ప్రసాదాన్ని గౌరవించడం లేదా? వెంకటేశ్వర స్వామిని గౌరవించడం లేదా క్రిస్టియన్స్? అన్ని మతాలను గౌరవించాలా? క్రిస్టియన్స్ అయినంత మాత్రాన హిందువులు లడ్డూలు ప్రసాదాలు వెంకటేశ్వర స్వామిని గౌరవించడం లేదా? మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక్క నిమిషం రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. చేసిన తప్పులు రైట్ అయిపోవు, చేసిన తప్పులే, దోషాలు దోషాలే, అపచారాలు అపచారాలే, అపవిత్రత అపవిత్రతే. జంతువు కలిసిందని అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తిరుమల మెట్ల కింద నుంచి పైకి గడగండి, ఫస్ట్ అది చేయండి. ఆ పని చేసి జంతువు కలిసింది, జంతువు కలిసలేదని తెలియదు కదా. ఇప్పుడు ముందు మీరు మెట్లు గడగండి. మీరు చేసిన తప్పు మీ పాప పరిష్కారం చేయండి. ముందు గుండు కొట్టి తిరుమలకు పాప పరిష్కారం చేయండి ముందు. ఓకే రామకృష్ణ గారు మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది. రామకృష్ణ గారు చెప్తాను, మీరు అడిగి నేను సమాధానాలు చెప్తాను. నేను అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేస్ సందీప్ వాయిస్ ఇస్తాను. మీరు అన్ని క్లియర్ గా చెప్పండి. మీరు మాట్లాడి ఎవరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడదు కదా. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మై టైం. డోంట్ ఓకే మిస్ఇంటర్ప్రిటేషన్. అయితే విషయం ఏంటంటే అండి, మాట వీధుల్లో చెప్పులతో తిరగడం, సతీ సమేతంగా ఇది లేకపోవడం, కళ్యాణం సెట్ తిరుమల సెట్ వేసి అక్కడ చేయడం, పైగా అక్కడ కూడా ప్రసాదం తీసుకోవడం, దగ్గర తీసుకోవడం కానీ వెకిలిగా చేయడం. ఈవెన్ టుడే నిన్న జరిగినటువంటి హోమంలో కూడా ఆ తీర్థం తీసుకునే విధానం కానీ, లేకపోతే అక్కడ నడుచుకునేటువంటి విధానం కానీ ఒక వెకిలితనంగా అక్కడ కూడా పోనీ ప్రమోట్ డొనేట్ చేస్తున్నారు. అక్కడ కూడా సతీసమేతంగా హిందూ కార్యక్రమం ఏదైనప్పటికీ సాక్షాత్తు శ్రీరాముడు సైతం అరణ్యవాసంలో ఎక్కడో
సీతామాత ఎక్కడో ఉంటే సీతామాత విగ్రహాన్ని తయారు చేసుకుని భారతతో సహా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. హిందూ ఆచారం. అందువలన మేము అలా చెప్తున్నాం కానీ వ్యక్తిగతంగానే కాదు. మీరు ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఆచారాన్ని గౌరవించాలి. మీరు నేనేమి క్రిస్టియన్స్ అని మేము చాలా గౌరవిస్తున్నాం, అన్ని మతాలను మేము చాలా గౌరవిస్తున్నాం. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే మనం ఒక మతానికి సంబంధించి ఆచారం మనం పాటిస్తున్నాం, వాళ్ళని గౌరవించారు. గౌరవించదలుచుకుంటే పాటించాడు, అంతేగాని వెకిలిగా లెక్కలేనితనం. ప్లీజ్ సార్, లెట్ మీ కంప్లీట్. మా నాన్న దీపానికి సిగరెట్ వెలిగించుకుంటాను పవన్ కళ్యాణ్ వెకిలితనమా? మీరు ఎక్కడైనా చెప్పులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి చూసారా? చంద్రబాబు బూట్లు వేసుకొని దేవుని పట్టాలు ఇచ్చినట్టు చూసారా? అవే దాని గురించి చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు కోటేశ్వరరావు గారు తప్పులేదు. చేసినా తప్పు తప్పే. అలా పవన్ కళ్యాణ్ గారు చేసే తప్పుకు పరిష్కారం చేసుకోండి. ముందు మెట్లు కడగండి, తిరుమల మెట్లు కడగండి. పవన్ కళ్యాణ్ పోయి జంతు కొవ్వు కలిసలేదు కదా రాముడు లడ్డులో కలిసలేదని నివేదిక వచ్చింది కదా. జంతుకు రాముడు లడ్డుకు నెయ్యి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు కూడా టీటీడీ బోర్డులో ఉన్నారు మీ బీజేపీకి చెందినటువంటి వ్యక్తి. అతన్ని విచారణ జరపండి, లేదా మెట్లు కడగండి. వాస్తవాలు అనట్లేదు, ఏదోలాగా దీన్ని ఏమంటారు ఏంటంటే సిల్వర్ స్ట్రింగ్ అంటారు. తప్పు చేసినట్టు మరి బోర్డులో దమ్ముంటే తొలగించండి. మీ ప్రభుత్వం ఉంటే బోరాలు తొలగించండి. టీటీడీ బోర్డు నుంచి బోరాలు తొలగించండి. ఒక్క నిమిషం రైట్. రామకృష్ణ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. బీజేపీ అంటే భయం. ఓకే, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ రైట్. కోటేశ్వరరావు గారు మ్యూట్ చేయండి, ఆయన మాట్లాడకపోతే మ్యూట్ చేయండి. దయచేసి రామకృష్ణ గారు, మనం చేసుకుంటున్నాను. మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది. రామకృష్ణ గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ రైట్ రైట్. కోటేశ్వరరావు గారు, అంటే నిజంగా కూటమి నేతలు కొన్ని చోట్ల ఆలయ సంప్రోక్షణ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా తప్పు జరిగిందని చెప్పేసి, ఇప్పటికే వైసీపీ నేతలు తప్పు చేశారని చెప్పేసి కూటమి నేతలు ఆలయ సంరక్షణ చేశారు. నిజంగా అసలు ఆలయ సంరక్షణ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు కూటమి నేతలు చేశారు, వైసీపీ నేతలు కూడా అదే పని చేశారు. ఇప్పుడు ఆ క్రమంలోనే కదా అంబటి రాంబాబు వివాదం తలెత్తింది, ఇన్సిడెంట్. అందుకని నేను అదే చెప్తున్నా, ఎవరికి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా ఈ అంశాన్ని భక్తి పేరుతోటి లేకపోతే మరొక పేరుతోటి విశ్వాసాల పేరుతోటి రాజకీయం చేయడానికి పూనుకున్నారు. అందుకని ఇప్పుడు ఈ మొత్తం వివాదం అంతా కూడా భక్తి రాజకీయం అయిపోయింది, ఓట్ల రాజకీయం అయిపోయింది. ఇప్పుడు కల్తీ లడ్డు లేకపోతే దాని సంగతి జనం దాని గురించి కాకుండా ఈ రాజకీయాల గురించి మహాపాపం అనో లేకపోతే మరొకటనో ఈ విధమైనటువంటి దీని రూపం వేరే రూపానికి సంతరించుకుంటాం. ఈ వేరే రూపానికి సంతరించుకుంటున్నప్పుడు ఈ వేరే చిన్న సబ్మిషన్, లడ్డు అనేటువంటిది కొన్ని కోట్ల మంది తీసుకుంటే అది ఫుడ్ అడల్టరేషన్ కింద కూడా వస్తుంది, పరిపాలనలో భాగమవుతుంది. దయచేసి ఓన్లీ భక్తిని రాజకీయమని సమంగా పంపిణీ చేయడం కనుక కదండి, నివేదికల ఆధారంగా చెప్పినటువంటి విషయాలు